నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎటువైపు వెళతారో ఏం చేస్తారో కూడా అర్థం కాకుండా ఉంది. నిన్నటి దాకా ద్వేషించిన వారే తర్వాత వారికే జై కొడుతున్నారు. చెప్పాలంటే అలాగే ఉంటాయి రాజకీయాలు కూడా. ఇక మరోవైపు జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. మైక్ పట్టుకుంటే జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తావన చేస్తున్నారు. అయితే విజయమ్మ ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారానికి సిద్ధమైనట్లు సమాచారం. సీఎం జగన్ పైన రాజకీయ దాడికి దిగుతున్నారు ప్రతిపక్షాలు. టైం దొరికితే చాలు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. జగన్ తాను వీరిని ఒంటరిగానే ఎదుర్కోవడానికైనా సిద్ధమని ప్రకటించారు. అన్నను కాదని తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచే జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగానూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు షర్మిలకు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తున్నారు. షర్మిల మిగిలిన ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా జగన్ ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరి ఈ సమయంలోనే తన కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, నాడు వివేక నేడు షర్మిలను ప్రయోగించిందని జగన్ వ్యాఖ్యానించారు. ఇక జగన్ మాటలకు స్పందించిన షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ప్రస్తావన చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి కొనసాగుతున్న సమయంలో విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమార్తెకు అండగా నిలిచారు. తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉండడంతో తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తెకు మద్దతుగా నిలిచేందుకే తాను పార్టీ గౌరవ అధ్యక్ష పదవి వీడుతున్నట్లు విజయమ్మ పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరడం, ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా రాజకీయంగా పోరాటం చేస్తున్న క్రమంలో విజయమ్మ పాత్ర ఏంటనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది. తన సోదరి షర్మిల గురించి జగన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు కూతురికి సపోర్ట్ గా ఉన్న విజయమ్మ ఇప్పుడు ఏపీలో రాజకీయంగా తన కుమారుడికి అండగా నిలవాలని నిర్ణయించినట్లు వైసీపీ ముఖ్య నేతల సమాచారం. తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో అక్కడ తన కుమార్తెకు అండగా నడిచిన విజయమ్మ ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే తానే కావడం, ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం అర్థం కావడంతో ఇక వైసీపీకే మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కుమారుడు జగన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. విజయమ్మ వైసీపీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్రస్తుత పరిణామాల్లో పార్టీకి నైతికంగా బలం చేకూరుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో విజయమ్మ తాజా నిర్ణయం ప్రస్తుత రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని